వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చింత చిగురు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సమ్మర్లో వచ్చేసి మనకు బాగా దొరుకుతుందండి చింత చిగురు కానీ మామిడికాయలు కానీ మనకి ఈ సమ్మర్లో చాలా బాగా దొరుకుతాయి. చాలామంది ఈ సమ్మర్లో ఇవి చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను వచ్చేసి చింత చిగురు ఒట్టి చేపలు మామిడికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఈ తెలంగాణ వాళ్ళకైతే చింత చిగురు అంటే చాలామంది ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఇంకోటి వచ్చేసి ఒట్టి చేపల కాంబినేషన్, చింత చిగురు ఒట్టి చేపల కాంబినేషన్ అది సూపర్ ఉంటుందండి. ఆనియన్స్ వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని అందులో వచ్చేసి ఒట్టి చేపలు వేసుకోవాలి. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని నేను ఇలా పెట్టానండి. మంచిగా అవి కలుపుకున్న తర్వాత వాటి మీద కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వచ్చేసి అవి ఏంటంటే ఆయిల్లో కొంచెం మంచిగా వేగాక మనం ఏంటంటే కారం అంటే ఎవరు ఎంత తింటారో అంత వేసుకోండి. మేము మాత్రం స్పైసీగా తింటాము. ఇంకోటి ఒట్టి చేపలు వేసాం కాబట్టి కొంచెం కారం మంచిగా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనము నాన్ వెజ్ కర్రీస్లలో ఇట్లాంటి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని మళ్ళీ అది మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చింత చిగురు అనేది అందులో వేసేసేయాలండి. వేసి మంచిగా అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇలా కలుపుకొని తర్వాత మనం ఒక మామిడికాయ తీసుకున్నాం కదా, అది ముక్కలు చిన్న చిన్నగా చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేయాలి. ఇదే సూపర్ కాంబినేషన్ అండి. ఇలా ఈ కర్రీ తింటే మాత్రం చాలా అంటే చాలా తినబుద్ధి అవుతుంది. అన్నం ఎక్కువ తింటాం, ఇంకా అంత బాగుంటుంది. చాలా అంటే ఇది చింత చిగురు ఒట్టి చేపలు చాలామంది వండుతారు, ప్రిపేర్ చేస్తారు. ఇందులో ఒక మామిడికాయ కూడా యాడ్ చేస్తే బాగుంటుందని చేశాను. ఇంకోటి ఏంటంటే ఇది అడగంటకుండా కొంచెం వాటర్ పోస్తూ ఉండాలి. ఇలా వాటర్ పోస్తూ టేస్ట్ చూసి ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి. ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకే నేను మళ్ళీ ఉప్పు యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇది కర్రీ, లేకపోతే అడుగంటుతుంది. అడుగంటిపోతే మనకు అంత టేస్ట్ అనిపించదు. తర్వాత లాస్ట్కి ధనియా పొడి వేసుకొని ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయాయి. ఈ మధ్య నేను వీడియోసే పోస్ట్ చేస్తలేను, సారీ అండి. చూసారుగా వేడి వేడి కర్రీ రెడీ. ఓకే.